గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న వరుస పరాజయాలకు బెదురులంక 2012 సినిమాతో చెక్ పెట్టాడు హీరో కార్తికేయ గుమ్మడికొండ. ఆ జోష్లోనే ఇప్పుడు భజే వాయువేగం సినిమాతో ఆడియన్స్ ను పలుకరించాడు. మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టి, గామి విజయాల తర్వాత యువి సంస్థ నుంచి వచ్చిన మూవీ ఇది. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్లు ఆసక్తిగా ఉండడంతో ఆడియన్స్ దీనిపై మనసు పారేసుకున్నారు. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. తండ్రి సెంటిమెంట్ కు ఓ క్రైమ్ ఎలిమెంట్ ను జోడించి రూపొందించిన సినిమా ఇది. క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యంతో పల్లెటూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ సామాన్య కుర్రాడు తండ్రి ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఒక అసాధారణమైన క్రైమ్ లో ఇరుక్కుంటాడు. దాని నుంచి అతడు ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా కథ. ఓ లైన్ గా చూసుకున్నప్పుడు మాత్రం ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ కు కావాల్సిన మసాలాలన్నీ ఇందులో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తెరపై సినిమా చూస్తున్నప్పుడు మాత్రం కథనమంతా చాలా రొటీన్ గా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఉన్న 1-2 ట్విస్టులు కూడా ఊహించినట్టుగానే ఉన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ కథ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ థ్రిల్ అనిపించిన సినిమా క్లైమాక్స్ మాత్రం నిరాశపరుస్తుంది. ఓ దశలో సినిమా అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. లవ్ ట్రాక్ ని బలంగా ఇరికించినట్టు తెలిసిపోతుంది. క్రికెటర్ అవ్వాలనుకునే సగటు మధ్యతరగతి కుర్రాడిగా వెంకట్ పాత్రలో కార్తికేయ చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన ప్రేయసిగా ఐశ్వర్య మేనన్ తెరపై అందంగా కనిపించింది. కాకపోతే వాళ్ళ ప్రేమ కథలో ఫీల్ లేదు. ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో ఓ ఎపిసోడ్ లో కీలకంగా కనిపిస్తుంది. హీరో సోదరుడిగా రాజు పాత్రలో రాహుల్ టైసన్ ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో తనికేళ్ల భరణి కనిపించిన తీరు బాగున్నా ఆయన ప్రతిభకు తగ్గ బలమైన సన్నివేశాలు పడలేదు. సెకండ్ హాఫ్ లో ఆయన పాత్రను పూర్తిగా కోమాలోనే ఉంచేశారు. విలన్ గా రవిశంకర్ తనదైన నటనతో భయపెట్టాడు. దర్శకుడు ప్రశాంత్ ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా దాన్ని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో తెరపైకి తీసుకురావడంలో కొంచెం తడబడ్డాడు. కపిల్ కుమార్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఒక్కటి కూడా గుర్తించుకునేలా లేవు. చివరిగా చెప్పాలంటే మూవీ అక్కడక్కడ థ్రిల్ పంచుతుందంతే.